హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఈజ్ జోష్. లాస్ట్ వీడియోలో ఈ తిరునాళ్ళు ఫస్ట్ పార్ట్ చూశారు కదా, ఇది దాని కంటిన్యూషన్. ఈ తిరునాళ్ళకి ఇప్పుడు మీరు చూసేది వన్ ఆఫ్ ద హైలైట్ పార్ట్. స్టేజ్ పక్కన బాణసంచ అంటే క్రాకర్స్ని వేరే లెవెల్లో కాలుస్తారు. అది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ తిరునాళ్ళు మొత్తానికి కూడా ఇది ఒక ఐ ఫీస్ట్ మూమెంట్. అలాంటి మూమెంట్ని మీరు కూడా చూసి తరించండి. వచ్చేవాడికి 2 నీళ్ళు చాలు. అయిపోయింది బట్టి ఏమంటారు అయిపోయింది. ఈ సీన్స్ మీకు వీడియోలో చూడడానికి ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆ టైంలో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ సెలబ్రేషన్స్, ఆ క్రాకర్స్ కాల్చడం ఒక కన్నుల పండగలా ఉంది. చాలా అంటే చాలా హిలేరియస్గా ఉంది. ఇంకా అవి కాల్చడం అయిన తర్వాత అక్కడ నుంచి యాక్టివిటీస్ సైడ్ వచ్చాం. ఇక్కడ మనకి ఇవి ఎక్కి అడ్వెంచరస్గా థ్రిల్ అవ్వడానికి చాలా ఉన్నాయి. అందరికీ మోస్ట్ ఫెమిలియర్ అయిన జైంట్ వీల్, చిన్నపిల్లలు ఎక్కడానికి డ్రాగన్స్, దాని పక్కనే కొలంబస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటికి టికెట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒక 70-80 అంటే పర్లేదు, కానీ 100-150 అలా ఉన్నాయి. ఏదైనా ఒక్కసారి ఎంజాయ్ చేయడానికి లేదా ఒక్కసారి ఎక్కడానికి అయితే పర్లేదు, కానీ రిపీట్స్లో అయితే అన్నీ ఎక్కాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. క్రౌడ్ అయితే మెల్లగా చాలా విపరీతంగా పెరిగారు. ఫుల్ రష్గా ఉన్నాయి అన్నీ. చూడండి అసలు ఎంతమంది జనం ఎలా ఉన్నారు. అసలు జైంట్ వీల్ దగ్గర అయితే
కొంచెం కూడా ఖాళీ లేదు. ఎలా ఉందో చూడండి. అసలు దాన్ని ఎక్కడం కోసం ఎలా నుంచినా చూడండి, అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా. అండ్ దాని పక్కనే టోరా అని ఒకటి ఉంది, అది కూడా ఫుల్ రష్ మీద ఉంది. మీకు ఈ తిరునాళ్ళు ఓవర్వ్యూని జైంట్ వీల్ ఎక్కి టాప్ యాంగిల్లో ఒకసారి చూపిస్తామని చాలాసేపు లైన్లో నుంచి మరి జైంట్ వీల్ ఎక్కాను. నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ మనమే ఎక్కేది. ఆ జైంట్ వీల్ ఎక్కాక తిరునాళ్ళు మొత్తం టాప్లో నుంచి ఓవర్ వ్యూ ఇది చూడండి. అసలు ఎంత ప్లేస్ ఉందో, ఎంతమంది జనం ఉన్నారో. కనబడుతున్నారు కదా, ఆ స్టేజ్ దగ్గర అండ్ టెంపుల్ దగ్గరే ఎంతో మంది జనాలు ఉన్నారు. ఇంక దిగిన తర్వాత స్మోక్ బిస్కెట్స్ ఉంటాయి. ఆ స్మోక్ బిస్కెట్స్ ఎలా తిన్నామో చూడండి. చాలామంది ఈ స్మోక్ బిస్కెట్స్ని పొగలొస్తే వేడిగా ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఆ బిస్కెట్ చాలా కూల్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ చూడండి ఏదో మంచి ప్రొఫెషనల్ లాగా స్మోక్ ఎలా వదులుతున్నారు. ఈయనైతే మంచి ప్రొఫెషనల్ స్మోకరు, చాలా రకాలుగా వదిలాడు స్మోక్ని. నేను ట్రై చేద్దామని వెళ్ళాను, కానీ అసలు ఆ స్మోక్ అనేది ఎలా వదలాలో కూడా రావట్లేదు. ఆ స్మోక్ రావడం మానేసి ఒక పక్క నవ్వు వచ్చేస్తుంది. నాకు అసలు ఎలా వదలో రావట్లేదురా బాబు అంటే, వీళ్ళు మాత్రం డిఫరెంట్ టైప్స్లో ట్రై చేస్తున్నారు. వీడైతే ట్రైన్ ఇంజిన్ ఒకసారి పొగ వదిలినట్టు మొత్తం ఒకసారి వదిలేశాడు. వీళ్ళందరూ బాగానే చేశారు. నేను మళ్ళీ ట్రై చేద్దాను, ఒకసారి మళ్ళీ ట్రై చేశా. ఈసారి కొంచెం బెటర్, కొద్దిగా బాగానే వచ్చింది. ఇంకా అలా అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ అక్కడ 4 కప్పులు తీసుకున్నాం. కప్పు వచ్చేసి 50 రూపాయలు, దాంట్లో 5 బిస్కెట్లు వస్తున్నాయి. అంటే ఈచ్ బిస్కెట్ 10 రూపీస్. ఇంక ఇదైన తర్వాత ఆ పక్కనే హైడ్రాలిక్ హ్యామర్స్ ఉన్నాయి. ఇది టికెట్ 150 రూపీస్, కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ మోస్ట్ అడ్వెంచరస్ థింగ్ ఇదే. అంత అడ్వెంచరస్గా ఉన్నప్పుడు మనం కూడా ఎక్కాలి కదా, సో ఎక్కుదాం. ఇది స్లోగా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఒక్కసారి తీసుకెళ్ళి 90 డిగ్రీస్లో స్ట్రైట్గా నిలబెడతాడు. అప్పుడే కనపడుతుంది అసలైన మజా. సరే అంత బాగుంది కదా అని మేము కూడా ఎక్కాము, కానీ మాకు వరస్ట్ థింగ్ ఒకటి జరిగింది. నేను ఒక ఫోన్తో వీడియో తీస్తున్నా, ఇంకో ఫోన్ వచ్చేసి జేబులో ఉండిపోయింది. అసలు ఆ ఫోన్ ఉందన్న ఆలోచన లేదు. ఇది ఎప్పుడైతే 90 డిగ్రీస్కి మూవ్ అయిందో సడన్ గా జేబులోంచి ఫోన్ జారిపోయి కింద పడిపోయింది. నేను మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నా, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ గా అలా అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు చాలా క్రేజీగా ఉంది, థ్రిల్లింగ్ గా, అడ్వెంచరస్ గా బాగానే ఉంది. నా పక్కన మావాడైతే భయం వేసి కళ్ళు కూడా మూసేసుకున్నాడు. ఇంకా అలా వైబ్ని అలా ఎంజాయ్ చేస్తున్నా. అలా ఎప్పుడైతే అది 90 డిగ్రీస్లోకి వెళ్ళిందో సడన్ గా జేబులో ఉన్న ఫోన్ జారిపోయింది. ఆల్మోస్ట్ 30 ఫీట్ నుంచి పడిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో కూడా ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారిగా ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోయినాయి. అప్పటి వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఇక ఈ ఇన్సిడెంట్ జరగడంతో నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. క్లియర్గా చూడండి, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోయినాయి. ఇంకా కిందకు వచ్చాక ఆ ఫోన్ తీసుకుని ఎలా ఉందో ఏంటో చూసాను. గుడ్ థింగ్ ఏంటంటే ఫోన్ బ్యాక్ సైడ్ పడి బ్యాక్ గ్లాస్ పగిలింది, కొంచెం ఫ్రంట్ గ్లాస్ పగిలింది. కాంబోకి ఏం కాలేదు. చాలా లక్ ఫ్యాక్టర్ అనుకోవాలి. ఎందుకంటే 30 ఫీట్ హైట్ నుంచి ఐరన్ రాడ్ల మీద పడినా కానీ కాంబోకి ఏం కాలేదు. చాలా లక్కీ. ఫోన్కి ఏం కాకుండా మంచిగా ఉండేసరికి నాకు కూడా మళ్ళీ తిరిగి ఆశ వచ్చింది. అప్పటి వరకు చాలా అప్సెట్గా ఉన్నా, మళ్ళీ మూడ్ మొత్తం మారిపోయి మళ్ళీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు టైం వచ్చేసి 12-12:30 అలా అవుతుంది. చాలా వరకు జనాలు వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి వెళ్ళిపోదామని. ఇంతలో నా ఫ్రెండ్స్ కొంతమంది కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి ఇంకా రిటర్న్ అయిపోదాం ఇంటికి.
ఇంక అన్నీ ముగించేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాం ఏమన్నా మర్చిపోయామా లేదా అని. ఇంకా బైక్కి పార్కింగ్ రిసిప్ట్ అన్నీ ఉన్నాయో లేదో చూసే ఉన్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. నేను రీచ్ అయ్యా. Final touch. Bye bye now. మనోడు ఇక్కడ సోంపాపుడు అమ్ముతున్నాడు. డబ్బా 50 రూపాయలు. చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. ఇలా నైట్ అంతా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫైనల్ వర్డ్స్ బాయ్ బాయ్ నౌ. ఇలాంటి తిరణాలు జాతరలు ట్రెడిషనల్ థింగ్స్ మిస్ అవ్వద్దు, ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.